హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు ఆషాఢ శుక్లపక్ష విధియ అనమాట. ఈరోజు పూరి జగన్నాథుడు మనకి బలరాముడు, ఆయన అన్న బలరాముడు చెల్లెలు సుభద్రాదేవితోటి రథయాత్రలో పాల్గొంటాడనమాట. ఈ రథయాత్రని మనం జీవితంలో ఒక్కసారి చూసామంటే మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అని చాలా కథల్లో అయితే నేను జగన్ గురించి విన్నానండి. అలా కొంత నాలెడ్జ్ అయితే ఉంది. పూరి మనకి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అనేసి చాలా చోట్ల స్లోగన్స్ కానీ ఇలాంటివన్నీ విన్నానన్నమాట. కానీ పూరి ఎప్పుడు వెళ్ళలేదు. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు కూడా వెళ్ళకపోవటమే మంచిదండి. ఎందుకంటే అంత క్రౌడ్‌లో వెళ్ళి ప్రతి చోట చూస్తూనే ఉన్నాము. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళి, అలా ఇబ్బంది పడే కాడికి మనకి టీవీలో కూడా అన్నీ చూయిస్తున్నారు. రథయాత్రలు కానీ అలాంటివన్నీ. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నార్మల్ డేస్‌లో అంటే ఎక్కువ క్రౌడ్ లేనప్పుడు కూడా ఆ భగవంతుడు అందరూ ఎక్కువ మంది వచ్చి వాళ్ళ మొరలన్నీ, వాళ్ళ బాధలన్నీ చెప్పుకునేటప్పుడు ఆయన వినటం కంటే, ప్రశాంతంగా వెళ్ళి చెప్పుకుంటే చక్కగా వింటాడనమాట. అందుకనేసి ఇలాంటి క్రౌడు అలా ఉన్నప్పుడు వెళ్ళకుండా రథయాత్రలలాగా నార్మల్ డేస్‌లో అయితే చిన్న పిల్లల్ని అలా తీసుకొని వెళ్ళి దర్శించుకోవచ్చు. క్లైమేట్ అయితే ఈరోజు చాలా చల్లగా ఉందండి. ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది. మార్నింగ్ టైము వర్షం పడట్లేదు కానీ ఎండ రావట్లేదనమాట. కొంచెం క్లైమేటు మబ్బు వేసినట్లు అలా ఉందనమాట. అందుకే సీడ్స్ పెడదాము కూరగాయ విత్తనాలనేసి మొక్కలు అన్నీ కూడా కొంచెం ఎక్కడ ఖాళీ ఉన్నాయి పాట్స్‌లో అలా జర్మినేట్ చేసుకోవటానికి. ఫస్ట్ సీడ్స్ వేసామనుకోండి చిన్న చిన్న పాట్స్‌లో అవి వచ్చాక పెద్ద పాట్స్‌లోకి మార్చుకోవచ్చు. అలా పచ్చిమిర్చి మొక్కలు వేశాను ఒక 10 డేస్ బ్యాక్. అవి కూడా వచ్చాయి. ఆ తర్వాత నార్మల్ మొక్కలైతే కొన్ని కొన్ని నా గార్డెన్‌లో అయితే మొన్న ఎలిఫెంట్స్ తోటి చేసుకున్నాను కదా! ఈ డబ్బాలు చాలా బాగా చేశావు అన్నారండి ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బాగా అప్రిషియేట్ చేశారనమాట. ఇలా ఆయిల్ టిన్స్ ఇవి చాలా పారేస్తూ ఉంటాము. ఏయో షార్ట్స్‌లో చూస్తుంటాం కానీ ట్రై చేయలేదు. కానీ బావున్నాయి అన్నారనమాట. అలా మనం ఈ కష్టపడిన దానికి ఆ చిన్న ఒక్క కాంప్లిమెంట్ తోటి మన కష్టమంతా మర్చిపోయినట్లు అవుతదండి. అంత హ్యాపీ అనిపిస్తదనమాట. చాలామంది అయితే చూస్తారు. మనకి ఎక్కువైతే మనసులోనే పెట్టుకుంటారనమాట. ఎందుకు చెప్పటానికి అభ్యంతరం పడుతూ ఉంటారు. అంటే కొంతమంది మెంటాలిటీ అలా ఉంటుందండి. అప్రిషియేషన్ చేయాలని ఉండదనమాట. అలా కొంతమందైతే నాకు ఫోన్‌లో కూడా అప్రిషియేషన్ చేశారు. చాలా బాగున్నాయి, చాలా చేశావని. ఆ చేసిన శ్రమంతా కూడా అలా ఉష్ అని ఎగిరిపోయిందనమాట. నా గార్డెన్‌లో కొన్ని కొన్ని మొక్కలైతే వర్షానికి చాలా వరకు ఎండకు పాడైపోయినియి. జాగ్రత్తగా ఎండ తగలకుండా పెంచుకుంటూ వస్తున్నానండి నీడలో పెట్టి. ఆ మొక్కలైతే కొన్ని మీకు చూపిస్తాను. ఇదొచ్చి మెంతి కూర అనమాట. అరేకా పాము కూడా ఎక్కువ ఎండ కానీ, ఎక్కువ డ్రై అయిందంటే చనిపోతదండి. అవి వేర్లు కూడా బయటకొస్తే తొందరగా చనిపోతదనమాట అరేకా పాము. కానీ చాలా అందంగా ఉంటదనమాట. మనకి ఒక్క ప్లాంట్ ఉన్నా కూడా గార్డెన్‌లో ఆ లుక్కే మారిపోతుంది. అది చూస్తానికి మనకి ఈత కాయల చెట్టు ఉంటుంది కదా! అలా ఉంటుందనమాట. మనీ ప్లాంట్స్‌లో కూడా నేను ఇలా చాక్ పీస్‌లు ఏసి పెడతాననమాట. బాల్కనీలో ముగ్గులు అవి వేసుకున్న తర్వాత ఆ డబ్బాలో వేసి పెడతాననమాట. నెక్స్ట్ డే అలా వేసుకోటానికి. ఎందుకంటే ఎప్పుడు తేమగా ఉంటాయి కాబట్టి మనీ ప్లాంట్‌లో వాటరింగ్ అలాగా మనకి చాక్ పీస్ అనేది కొంచెం తేమగా ఉంటుంది. ముగ్గు వేసినప్పుడు కూడా డార్క్‌గా కనిపిస్తూ ఉంటుంది. మనీ ప్లాంట్స్ అయితే అన్నీ డ్రై లీవ్స్ అన్నీ కూడా తీసేసి మొత్తం గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఈరోజు. మొత్తం అవి వీడియో అది అయితే నేను పెట్టి క్లీన్ చేయలేదనమాట. మొత్తం అలా క్లీన్ చేసిన తర్వాత అయితే ఒక్కసారి చూయిస్తున్నాను. మల్లె చెట్టు అవి కూడా ఇలా విండోకైతే అల్లిచ్చేస్తున్నాను. ఇది ఇప్పుడు అల్లుడు మల్లి కదా! తక్కువగా ఫ్లవరింగ్ వస్తుందనమాట. సరే ఇంకా విండో సైడ్ అయితే పెట్టేశాను. చిన్న చిన్న పాట్స్ నా దగ్గర వాటర్ బాటిల్స్‌లో ఉన్నవి ఇవన్నీ కూడా ఒక లైన్‌లో పెట్టుకున్నాననమాట. ఈ ఎలిఫెంట్ వేసిన డబ్బా ఉంది కదండీ! వైట్ కలర్‌ది ఇటు సైడ్ ప్లేస్ చేశాను.
ఇక్కడ ఇటువైపు కార్నర్‌లో అది బావుంటుందనేసి అలా ప్లేస్ చేశాను. దానికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం నాకు ఐడియా ఉంది. వేరే ఏదైనా చెయ్యాలి అన్న ఐడియా ఉందనమాట. అలా చేద్దామని పెట్టేశాను. తర్వాత ఈ లిల్లీ కూడా పింక్ కలర్ చాలా బావుంటదండి. అలా కొంచెం కొంచెం గ్యాప్ ఉన్న పాట్స్‌లో పెడదామని పొట్లకాయ, బీరకాయ, గోరుచిక్కుడు ఇవన్నీ సీడ్స్ అమ్మ దగ్గర తెచ్చుకున్నాను నేను. అవి కొన్నయితే అత్తయ్యకిచ్చాను. నీ దగ్గర కూడా పెట్టు. మన ఇంటి దగ్గర ఒంగోలులో అవి కూడా వస్తాయంటే, అవి నేను ఎన్ని పెట్టి కాయలు కాసి ఇయన్నీ ఎవరికిచ్చేదమ్మా అంటే, ముందు పెట్టు అవి ఎన్ని కాయలు కాస్తాయి మినిమమ్ కాస్తే అని అన్నాను. తర్వాత తిను మా ఫ్రెండ్ అనమాట సుష్మ, బ్యాడ్మింటన్ ఆడతాము డైలీ. వాళ్ళ ఫ్యామిలీ ఒక బాబు తనకి. వాళ్ళకి వెళ్తున్నారనమాట ట్రాన్స్‌ఫర్ అయ్యి. అందుకే సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వటం కోసం మా బ్యాడ్మింటన్ ఆడే ఫ్రెండ్స్ అందరం కలిపి తనకి ట్రీట్ ఇచ్చామనమాట. ఆ పిక్ అయితే ఒకటి షేర్ చేసుకుంటున్నా. తను చాలా బాగా కలిసిపోతదండి. అసలు ఎంత ఒక్క మాట కూడా హార్డ్‌గా మాట్లాడదనమాట. అంటే ఏదైనా కూడా పీస్‌ఫుల్‌గా మాట్లాడుతుందనమాట. చాలా మంచి వ్యక్తి. చాలా మంచి ఫ్రెండ్ అనమాట. అలా నాకు చాలామంది మంచిగా ఉండి, మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ట్రాన్స్‌ఫర్స్ అలా అయ్యి వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. చాలా ఫీల్ అవుతున్నాననమాట. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ, మనకి సపోర్టింగ్‌గా గేమ్ ఆడటానికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు అలా ట్రాన్స్‌ఫర్స్ అయ్యి దూరం అవుతూ ఉంటే, లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా నేను ఒక ఫ్రెండ్ వెళ్ళిపోతున్నారు అని షేర్ చేశాననమాట. అలా మాకు డైలీ బ్యాడ్మింటన్ 5:30 అంటే ఎగ్జాక్ట్‌లీ మా గ్రూప్ ఉంది. అందులో మేము మెసేజెస్ పెట్టుకొని రెగ్యులర్‌గా కూడా అందరం కాంటాక్ట్‌లో ఉండి చక్కగా గేమ్ ఆడుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఎక్కువ అందరూ కలిసి ఇప్పుడు నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నామనుకోండి. మనం వెళ్ళకపోతే గేమ్ ఆగిపోతుంది. ఆ 4 మెంబర్స్, 3 ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలంటే మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలనమాట. ఆ 4 మెంబర్స్‌లో ఒక్క మెంబర్ రాకపోయినా కూడా ఆ గేమ్ డ్రాప్ అయిపోతుంది అని, మన వల్ల ముగ్గురు ప్రాబ్లమ్ పడకూడదు అనేసి రెగ్యులర్‌గా కూడా బాగున్నా, బాగలేకపోయినా వెళ్తూ ఉంటామనమాట. అదే వాకింగ్ ఇలా అనుకోండి, వర్షం పడినా ఆగిపోతుంది. మాకు ఇండోర్ కోర్ట్ కాబట్టి బ్యాడ్మింటన్ ఎప్పుడైనా ఆడుకోవచ్చు. అదే వర్షాకాలం అనుకోండి రెగ్యులర్‌గా వాకింగ్ సాగదు. అంతేకాకుండా మన ఒక్కళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తామనమాట. ఈరోజు చల్లగా ఉంది పడుకుందాము, ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే అలా నెగ్లిజెన్సీ అలాగా డ్రాప్ అయిపోతాము. మన ఎక్సర్సైజ్ కోసం ఎవ్వరు మోటివేట్ చేయరండి. మనం వాకింగ్ చేయమని కానీ, మనం ఇంట్లో మన హస్బెండ్‌కి చెప్పుకోగలం. హస్బెండ్ మనకి చెప్పగలరు. అంతేకానీ ఇలా మనం ఏదైనా ఒక నలుగురితో పాటు ఆడే ఏదైనా ఒక గేమ్‌లో మనం పార్టిసిపేట్ అయ్యామంటే ప్రతిరోజు ఒక్కరోజు రాకపోయినా ఆ ముగ్గురు మెంబర్సు మన గురించి ఆలోచిస్తారు. మనల్ని ఎంకరేజ్ చేసి తీసుకువెళ్తారు. ఆడుకుంటి చక్కగా ఆటలనేవి మంచి బాండింగ్ అనమాట. మంచి ఎన్విరాన్మెంట్ ఫిజికల్‌గా, మెంటల్‌గా మంచిగా చేస్తాయి. అందులో ఈ బ్యాడ్మింటన్ అయితే మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. డైలీ ఎక్సర్సైజ్ చేయటానికి మన కోసం ఒక నలుగురు ఉన్నారు అని మనకి గుర్తు చేస్తుందనమాట ఈ ఆట. అందుకే మేము తనకైతే వెళ్ళేప్పుడు ఇలా మాకు తోచినంతలో చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చామనమాట. ఇలా మీరు కూడా మీ ఫ్రెండ్సు ఎవరైనా మీరు ఇలాగే ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. వర్షం కూడా పడుతుంది. అందుకని కొంచెం ఏదైనా వేడిగా స్నాక్స్ చేద్దామని పకోడీ అయితే ఆనియన్ పకోడీ చేస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది. ఆనియన్ మనం పీసెస్ కట్ చేసుకొని కొంచెం సాల్ట్, వాము వేసి ఆనియన్ అంతా కూడా వాటర్ వచ్చే వరకు మనమంతా చేత్తోటి మెత్తగా అలా మెల్ట్ చేసుకొని, తర్వాత మనం శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా యాడ్ చేసేసుకొని, మీరు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వాటర్ మెత్తగా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకోవాలి. లేదు గట్టి పకోడీ అంటే ఆ ఉల్లిపాయలులో ఉన్న తేమతోటే కలిపేసుకొని వేసుకోవాలి. నేను కొంచెం మీడియం సైజ్‌గా చేస్తున్నాననమాట. మరీ మెత్తటి పకోడీ కాదు, మరీ గట్టిది కాదనమాట. ఈక్వల్‌గా చేస్తున్నాను. ఇది మనం టమాటా కచప్ కానీ, లేదా ఉత్తదైనా కూడా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి
ఉత్త పకోడీ అయినా సరే మీరు చక్కగా వర్షాకాలం ఈవినింగ్ టైం స్నాక్‌గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.